హార్ట్ బ్లాకేజెస్ అనేది మనం అందరూ అనుకుంటారు హార్ట్ అటాక్ వచ్చింది, అయ్యో 35 ఇయర్స్లో హార్ట్ అటాక్ వచ్చింది అనుకుంటాం. కానీ ఈ బ్లాకేజెస్ అంటే ఏంది, గుండె రక్తనాళాల్లో ఈ కొలెస్ట్రాల్ ఏదైతే చెడు కొలెస్ట్రాల్ ఉంటుందో అది పోయి దాని ఒక గోడల మీద డిపాజిట్ అయ్యి ఎప్పుడైతే ఈ 100% బ్లాక్ అవుతుందో అప్పుడు ఈ హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ బ్లాకేజెస్కి అనేక కారణాలు ఉంటాయి. సో లైక్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ మనం తెలిసిందే. చెడు కొలెస్ట్రాల్ ఈజ్ నథింగ్ బట్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, లో డెన్సిటీ లైపోప్రోటీన్ అంటాం. సో ఎప్పుడైతే బ్లడ్లో ఈ ఎల్డిఎల్ లెవెల్స్ అనేది ఎక్కువ అవుతాయో, లైక్ జనరలీ 100 కంటే తక్కువ ఉండాలి. సో ఎవరికైతే ఎల్డిఎల్ లెవెల్స్ మోర్ దాన్ 150 ఉంటాయో ఇలా మోర్ దాన్ 200 ఉంటుందో వాళ్ళకి ఈ ఎల్డిఎల్ అనేది పోయి కొలెస్ట్రాల్గా డిపాజిట్ అయ్యి గుండె రక్తనాళాల్లో అవి బ్లాకేజ్కి దారితీస్తాయి. సో మనకు కొన్ని సందర్భాల్లో మా దగ్గర చాలామంది ఒక రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకొని వస్తూ ఉంటారు. వాళ్ళకి ఎల్డిఎల్ ఒక్కొక్కసారి కొన్ని ఫ్యామిలీస్లో ఎల్డిఎల్ విల్ బి మోర్ దాన్ 400 ఆల్సో. సో ఎవరికైతే 400 ఎక్కువ ఉంటుందో అలాంటి కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ఈ ప్రిమెచ్యూర్ కొరోనరీ డిజీజ్ అంటారు. అంటే హార్ట్ అటాక్స్ అనేది 50స్లో కాకుండా మీరు అన్నట్టు 30స్లోనే రావడం జరుగుతుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలీమియా. అంటే ఈ ఎల్డిఎల్ పార్టికల్ అనేది చాలా విపరీతంగా ఎక్కువ ఉంటుంది అండ్ ఎక్కువ ఉండడం వల్ల ఎర్లీ డిపాజిషన్ అయ్యి వాళ్ళకి హార్ట్ అటాక్స్ అనేది ఎర్లీ ఏజ్లో రావడం జరుగుతుంది. సో దాన్ని ప్రిమెచ్యూర్ అథెరోస్క్లెరోటిక్ కార్డియోవాస్కులర్ డిసీజ్, ప్రిమెచ్యూర్ సిఏడి అంటారు మీరు మాట్లాడుకున్నట్టుగా. సో ఈ బ్లాకేజెస్ అనేది మనం అనుకున్నట్టుగా ఒక్కసారే రావండి, ఇట్ టేక్స్ టైం. సో ఇవన్నీ జనరల్గా మనిషి పుట్టిన తర్వాత 2 ఇయర్స్కే స్టార్ట్ అవుతుంది. మన అందరం అనుకుంటాం ఏదో బ్లాక్స్ అంటే 35 ఇయర్స్ 30 ఇయర్స్ స్టార్ట్ అవుతుంది, కాదు. జనరల్గా 2 ఇయర్స్లోనే స్టార్ట్ అవుతుంది. కానీ మెల్లగా ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 21 వాళ్ళ ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి, సపోజ్ స్మోకింగ్ చేసినా కానీ, వాకింగ్ చేయరు, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ కొలెస్ట్రాల్ ఫుడ్ తింటారు, అలాంటి వాళ్ళకి ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ మెల్లమెల్లగా డిపాజిట్ అయ్యి బై ద ఏజ్ ఆఫ్ 30-35 వరకు వాళ్ళకి బ్లాకేజెస్ అనేది ఏర్పడతాయి. సో ఈ బ్లాకేజెస్ అనేది ఎర్లీ ఏజ్లో స్టార్ట్ అవుతాయి. కాకపోతే మీరు బాగా అగ్రెసివ్గా కంట్రోల్ చేసుకుంటూ, కొలెస్ట్రాల్ వెల్ కంట్రోల్ చేసుకుంటూ, మంచి డైట్ని ఫాలో చేసుకుంటూ, రెగ్యులర్ చెకప్స్కి వెళ్తూ ఉంటే ఈ బ్లాకేజెస్ అనేది పెరగకుండా ఉంటాయి అన్నట్టు.